తెలంగాణ ఫోక్ సింగర్ శృతి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అంటే ఆమె చనిపోవడానికి కారణం ఎవరో కాదు, శృతి అనే అమ్మాయి దయాకర్ కార్ డ్రైవర్. ఈమెకు ఇతను ఇన్స్టాగ్రామ్లో పరిచయం అన్నట్టు. మెల్లమెల్లగా ఇలా పరిచయం వాళ్ళకు కొనసాగుతూ November 27కు వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. అంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకునే అనే విషయం వీళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పలేరు, శృతి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేరు. అంటే వాళ్ళు చెప్పకుండా వీళ్ళు అంటే వాళ్ళ మ్యారేజ్కి ఒప్పుకొని మేము వస్తాము అని శృతి వాళ్ళ అన్న కానీ వాళ్ళ చెల్లెలు కానీ శృతి వాళ్ళ ఇంటి బంధువులు ఎవరైనా కావచ్చు, అందరూ ఒప్పుకొని మేము చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నా కానీ వీళ్ళు దయాకర్ వీళ్ళ ఫ్యామిలీ అంటే ఏమాత్రం ఆగకుండా వాళ్ళు తొందరలోనే మ్యారేజ్ చేసుకొని తర్వాత మెల్లమెల్ల మాయమాటలు చెప్పి, ఇప్పుడు కట్నం తీసుకురాలేదు మీరు అది చేశారు ఇది చేశారని ఆమెకు మాయమాటలు చెప్పి వీళ్ళే దయాకర్ వాళ్ళే హత్య చేస్తున్నారు. దయాకర్ క్యాబ్ డ్రైవర్. ఇతను వచ్చేసి పిల్లపల్లి అనే గ్రామానికి చెందినవాడు. ఇతను చాలా 2-3 సంవత్సరాలుగా కార్ డ్రైవర్గా డ్రైవింగ్ చేస్తున్నాడు. తను మెల్లమెల్లగా ఇన్స్టాగ్రామ్లో శృతికి మెసేజ్ చేయడం వల్ల ఆమెకు శృతి పరిచయం అయింది. అతనితోటి మెల్లమెల్లగా వాళ్ళ ఇద్దరి లవ్ దాకా వచ్చేసి చివరికి వాళ్ళకు మ్యారేజ్ దాకా వచ్చేసింది. శృతికి తను మాయమాటలు చెప్పి నేను పెళ్లి చేసుకుంటా, నేను పోషించుకుంటా, నేను మంచిగా చూసుకుంటా అని మాయమాటలు చెప్పి దయాకర్ శృతికి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 20 రోజులకు ఇద్దరి మధ్యలో బాగా సాగింది, మంచిగా కొనసాగింది. ఇద్దరు బాగానే ఉన్నారు. తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకు డబ్బుల్లో కానీ వాళ్ళ ఆర్థికంగా కొన్ని సమస్యల వల్ల దయాకర్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళు మీకు తెలియకుండా హత్య చేశారు అని మనం ఇప్పుడు న్యూస్లో చూస్తున్నాము. మనం పేపర్లో కానీ ఎక్కడైనా చూసుకున్నట్లయితే ఈ విషయం మనకు బయటకు వస్తుంది. బట్ క్లారిటీ కోసం ఇంకా మనము ఇంకో వీడియో చేస్తాము. ఇప్పటికైతే మనకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ అక్క వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కానీ వాళ్ళకు రాణిస్తలేరు. ఇది శృతి చనిపోవడానికి కారణం మెయిన్ మనం చూసుకున్నట్లయితే దయాకర్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళే చంపారు. వీళ్ళే చంపి కేసు పెట్టి వాళ్ళే ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. శృతి మరియు దయాకర్ వీళ్ళిద్దరు మ్యారేజ్ అయ్యి దగ్గర 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్యలో మెల్లమెల్ల గొడవలు అనేది స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా వీళ్ళు అంటే పైసల విషయంలోని వాళ్ళ ఫ్యామిలీ విషయంలోని వాళ్ళ అత్త దయాకర్ వాళ్ళ మమ్మీ కానీ అంటే పైసల విషయంలో మీకు టార్చర్ పెట్టడం వల్ల ఆమెకి ఏం చేయాలో తోచకుండా ఆమె సూసైడ్ చేసుకున్నది కొందరు అంటున్నారు. మనం న్యూస్ ప్రకారంగా వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం శృతి చావుకి కారణం ఎవరో కాదు, దయాకర్ వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ మమ్మీ కావచ్చు, వాళ్ళ డాడీ కావచ్చు, వీళ్ళే కారణం అని వాళ్ళ సొంత తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ మనకు న్యూస్ పరంగా మనం చూసుకున్నట్టయితే వాళ్ళే క్లియర్గా చెప్పేస్తున్నారు. వాళ్ళ చావుకి మా అక్క చావుకి కారణం ఎవరో కాదు, వాళ్ళే చంపారు, వాళ్ళే మాయమాటలు చెప్పి మా అక్కకు వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఏదో మాయమాటలు చెప్పి అతనికి మేము మ్యారేజ్ చేస్తామన్నా మాకు రానియకుండా తొందరలోనే మ్యారేజ్ చేసుకొని November 27కి వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది. బయట టెంపుల్కి వెళ్ళి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారని వాళ్ళ అన్న వాళ్ళు చెల్లె వాళ్ళు మనకు క్లారిటీగా మనం న్యూస్లో చెప్పేశారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే తెలంగాణ ఫోక్ సింగర్ శృతి ఆమె చావుకు కారణం ఆమె సూసైడ్ చేసుకుందా లేకపోతే ఆమెకి ఎవరైనా చంపారా అనేది మనం ఇంకా పూర్తి డీటెయిల్స్ మనకు తెలియాల్సింది. ఆ వీడియో కూడా నేను మీ త్వరలో పెడతాను. ఆమె హత్య చేసుకుందా లేక ఆమెకి ఎవరైనా చంపారా అనేది ఆ వీడియో కూడా మీకు పెడతాను. తెలంగాణ ఫోక్ సింగర్ శృతి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం.